తిరుమల తిరుపతి పాలక మండలి తరహాలో ఇటు యాదగిరిగుట్ట దేవస్థానంకి సంబంధించినటువంటి పాలక మండలి ఏర్పాటు చేస్తామని చాలా రోజులుగా తెలంగాణ సర్కార్ చెప్తోంది. అందులో భాగంగానే ఈ కొత్తగా పాలక మండలిని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చైర్మన్‌తో పాటు బోర్డు సభ్యులు, అలాగే అధికారులకు సంబంధించినటువంటి కమిటీని కూడా వేశారు. అయితే ఇందులో ముఖ్యంగా చైర్మన్ ఇతర ఏవైతే మెంబర్స్ ఉన్నారో అవన్నీ విషయాలు పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు సంబంధించినటువంటి ఆమె పేరును కూడా ఒక మెంబర్‌గా చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ఎప్పుడూ కూడా ఇట్లాంటి దేవస్థానం కమిటీలు కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, తన పేరు ఎప్పుడూ కూడా బయటకు రాలేదు. కానీ ఈసారి తనకు చెప్పి ఎలాగో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు మీకు ఈ అవకాశం ఇవ్వాలనుకుంటున్నాము అనే అంశం చాలా స్పష్టంగా ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళకి చెప్తారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు యాక్సెప్ట్ ఉంటేనే చేస్తారు. అయితే ఇక్కడ చిరంజీవి సతీమణిగా సురేఖ ఉన్నారు. ఆమెకి ఎందుకు అవకాశం కల్పించినట్టు, ఇందులో ఏమైనా అంటే రాజకీయం కోణం ఉందా అనేది అనేక చర్చలైతే సాగుతూ ఉన్నాయి. అయితే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తీసుకునేటువంటి నిర్ణయాల వెనుక ఖచ్చితంగా కొంతో గొప్పో అయినా కూడా రాజకీయంగా కొంత నిర్ణయాలైనా కొంత అందులో స్వార్థమైన ఉంటాయి అనేది జనరల్‌గా రాజకీయాల గురించి పూర్తి స్థాయిలో తెలిసిన వాళ్ళందరూ కూడా చేసే కామెంటే. ఎందుకు అంటే నిర్ణయం మంచిదా, చెడ్డదా అనే విషయం పక్కన పెడితే బోర్డు గానీ, బోర్డు సభ్యులు గానీ ఎటువైతే ఎంపికలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తానే నిర్ణయం తీసుకున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది. ఎందుకు అంటే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలకే అక్కడ బోర్డు ఎవరెవరు సభ్యులు ఉంటారు, ఎవరు చైర్మన్ వస్తున్నారనే విషయం చెప్పలేదు. దాదాపు ఒకరిద్దరు నేతలతో మాత్రమే చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు చాలా స్పష్టంగా కనపడుతోంది. అయితే ఇక్కడ కొణిదెల సురేఖకి మెంబర్ ఏదైతే అవకాశం ఇచ్చారో మెంబర్‌గా, ఖచ్చితంగా దీని వెనుక రాజకీయ కోణం ఉంది అనేటువంటి చర్చ అయితే బయట సాగుతూ ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఏరియాలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కోర్ హైదరాబాద్ రీజియన్ అని చెప్పి జీహెచ్ఎంసీని 3 భాగాలుగా చేశారు. ఆ 3 కార్పొరేషన్లు అంటే జీహెచ్ఎంసీ, అలాగే సైబరాబాద్ కమిషనరేట్, అలాగే మల్కాజ్గిరి ప్రాంతం. మొత్తం ఈ 3 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే అక్కడ పాలక మండళ్ళు రద్దయిపోయి అధికారులు ఉన్నారు కాబట్టి స్పెషల్ ఆఫీసర్‌గా అక్కడ త్వరలో ఎన్నికలు నిర్వహిస్తారు. అవసరమైతే అక్టోబర్, నవంబర్‌లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది అనేటువంటి అంటే ఆ ప్రభుత్వం నుంచి సిగ్నల్స్ వస్తున్న తరుణంలో ఇప్పుడు సురేఖకి అవకాశం ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా దీనిలో కొంత రాజకీయ కోణం ఉంది అనేదైతే చర్చ సాగుతూ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ ఎన్నికల్లో ఆంధ్రాకి సంబంధించినటువంటి ఓటర్లు కీలకంగా ఉంటారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్ళే కీలకంగా ఉంటారు. సో వాళ్ళ ఓట్ల కోసం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే కొంతకాలంగా రోడ్ల వెడల్పు కావచ్చు, అలాగే అండర్ పాస్లకు సంబంధించి కావచ్చు, అలాగే మెట్రోకి సంబంధించి కావచ్చు, వరుసగా సీఎం నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్లు వస్తూ ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ నేతల్ని మీరు ఎన్నికలకు సిద్ధం కండి అని చెప్పి ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ అంటే ఈ కోర్ అర్బన్ రీజియన్కి సంబంధించినటువంటి నేతలకు ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సురేఖకి అవకాశం ఇవ్వడం అయితే ఖచ్చితంగా ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేటువంటి చర్చ సాగుతోంది. మరోవైపు ఇక్కడ ఈసారి జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా పోటీ చేస్తుందని స్వయంగా ఇటు పవన్ కళ్యాణ్ ప్రకటించి ఉన్నారు. సో కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఇది ఎవరి జాగిరు అనేది ఆయన మాట్లాడడం, అలాగే పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెట్టుకోనివ్వకుండా, జనసేనని సభ పెట్టుకోనివ్వకుండా అడ్డుకోవడము, పోలీసు అనుమతులు నిరాకరించడం, ఇవన్నీ కూడా రాజకీయంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో జనసేన పార్టీ తరపున ఇక్కడ అభ్యర్థులు రంగంలోకి దిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తారు. అప్పుడు ఆంధ్రాకి సంబంధించినటువంటి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ ఓట్లు అనేవి చాలా కీలకంగా ఉంటాయి. రాజకీయ భాషలో చెప్పాలంటే సెటిలర్స్ ఓట్స్ అనేవి చాలా కీలకంగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అయినా సరే, లేదు అంటే ఇంకే పార్టీలు పోటీ చేసినా సరే, బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉన్నా సరే, అప్పుడు మేము అండగా ఉన్నాము, మెగాస్టార్ ఫ్యామిలీకి కావచ్చు, మేము పెద్దపీట వేశాము, మెగాస్టార్ని గౌరవించాము చాలా సందర్భాల్లో చెప్పడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో సో రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం జరిగింది. పైగా పవన్ కళ్యాణ్ను కార్నర్ చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ కుటుంబానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి భార్య అంటే పైగా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలు చెప్పారు, నా తల్లితో సమానం మా వదినమ్మ అని. సో అలాంటి వ్యక్తికి ఇప్పుడు మెంబర్ ఇక్కడ అవకాశం ఇవ్వడం అనేది ఖచ్చితంగా కొద్దో గొప్ప రాజకీయం అవుతుంది ఈ నిర్ణయం వెనుక ఉంది అనేది అయితే విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. సో ఇందులో రకరకాలటువంటి కామెంట్స్ పైకి వస్తున్నప్పటికీ కూడా మంచి నిర్ణయమా, చెడ్డ నిర్ణయమా అనేది పక్కన పెడితే ఆ నిర్ణయం వెనుక ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి వ్యక్తి, ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయంలో కొద్దో గొప్పో ఇసుమంతైన రాజకీయంగా ఆలోచనలు ఉంటాయి అనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట.